సో హలో స్టూడెంట్స్, ఇప్పుడు మీరు హుషియార్ కౌవా అనే లెసన్ని చూడబోతున్నారు. సో మీకు 7th క్లాస్లో సెకండ్ లెసన్ మీకు హుషియార్ కౌవా అనే లెసన్ ఉంటుంది. సో ఇక్కడ హుషియార్ కౌవా అంటే ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం. సో హుషియార్ కౌవా అంటే ఏంటి అంటే తెలివైన, అంటే మనం ఇప్పుడు అంటాం కదా, అరే ఆడు బాగా తెలివైనోడు రా అలాగ అంటాం. సో అదేవిధంగా పక్షుల్లో కూడా క్రౌ అనేది ఏదైతే ఉందో అది చాలా తెలివైంది అనమాట. ఓకే, సో ఎలాగా అంటే ఈ లెసన్లో మనం చూడబోతున్నాం. ఓకే, సో ఇంగ్లీష్లో కౌవాని క్రౌ అంటారు. ఓకే, సో ఈ విధంగా చూస్తే కనుక ఈ కథ ఏంటి అదంతా కూడా మనం తెలుసుకుందాం. సో నేను ఇప్పుడు మీకు ఈ పిక్చర్ చూపించుకొని క్వశ్చన్స్ హిందీలో అడుగుతాను. సో దానికి మీరు హిందీలో ఆన్సర్స్ చెప్పాలి. సరే, అయితే మరి నాకు హిందీ సరిగ్గా రాదు, మరి నేను ఎలా చెప్పాలని మీరు అడగచ్చు. ఓకే, సో దానికి కూడా నేను మీకు ఎలా చెప్పాలి ఏంటనేది చెప్తాను. సో ఏంటంటే మీకు టీచర్ క్లాస్లో ఈ లెసన్ చెప్పేటప్పుడు కూడా సేమ్ మీకు అలాగే క్వశ్చన్స్ అవి అడగటం జరుగుతుంది. సో చూడండి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతాను ఏంటి అనేది చెప్తాను. ముందుగా నేను క్వశ్చన్ అడుగుతాను, ఈ చిత్రమే క్యా క్యా హే. సో ఈ పిక్చర్లో ఏమేమి ఉన్నాయో చెప్పండి. ఓకే, సో అప్పుడు మీరు ఆన్సర్ ఎలా చెప్పాలి? इस चित्र में డాష్ హే. ఆ డాష్ అనే చోట మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ ఆన్సర్ పెట్టాలంతే. ఓకే, సో इस चित्र में क्या क्या है बताओ. इस चित्र में एक लड़का है. ఓకే, సో ఇదే విధంగా అన్నీ మీరు చెప్పాలి. ఓకే, సో इस चित्र में एक लड़का है और क्या है बताओ. इस चित्र में एक बॉल है. ओके, ठीक है అంటే ओके. ओके, సో इस चित्र में एक लड़का है, एक बॉल है. ओके, लड़का क्या कर रहा है? ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? लड़का బాల్ కో దేఖ్ రహా హే. ఆ అబ్బాయి ఆ బాల్ని చూస్తున్నాడు. అండ్ ఇంకో పిక్చర్లో చూస్తే కనుక ఇక్కడ చూస్తున్నాడు. ఈ పిక్చర్లో ఏం చేస్తున్నాడు? లడ్కా బాల్ కో నికాల్ రహా హే అంటే ఆ బాల్ని తీస్తున్నాడు. ఆర్ క్యా హే ఇస్ పిక్చర్ మే. సో ఇంకా ఏమున్నాయి చెప్పండి. సో ఈ విధంగా మనం ఈ సెక్షన్ని కంప్లీట్ చేస్తాం. ఓకే, సో చిత్రమే క్యా హే అని అడిగినప్పుడు ఈ చిత్రమే డాష్ అనేది చోట మీ ఆన్సర్ పెట్టి హే అంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి, చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హే. ఇది క్వశ్చన్ మనం అయిపోయింది, ఇది అడిగేసాను నేను. లడకా క్యా కర్ రహా హే. సో అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఓకే, సో క్యా అనే చోట మీరు ఆన్సర్ పెడతారు అంతే, మిగిలిందంతా ఒకేలాగా ఉంటుంది. లడకా బాల్ దేఖ్ రహా హే. ఓకే, సో ఇక్కడ ఏం చేసాం? క్యా కర్ర అనే చోట ఏం పెట్టాం మనం? దేఖ్ అంతే. ఓకే, సో దేఖ్ రహా హే లడ్కా. ఓకే, సో బాల్ దేఖ్ రహా హే. బాల్ అనొచ్చు, గేంద్ అనొచ్చు, రెండు ఒకటే మీనింగ్ వస్తుంది. సో లడ్కా బాల్ దేఖ్ రహా హే. ఓకే, అయిపోయిందా? సో ఓకే, నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ కూడా రాయొచ్చు. లడ్కా బాల్ నికాల్ రహా హే. ఓకే, సో తను ఆ బాల్ తీయాలనుకుంటున్నాడు అనమాట. అది అనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ ఇలా ఇచ్చారు. సో అంటే స్టూడెంట్స్ వాళ్ళకి ఎలాగనిపించింది అనేది చెప్పాలి ఇందులో. నెక్స్ట్ వచ్చి చూడండి, ఇక్కడ మనకి ఈ లెసన్ ఎలాగ ఉండబోతుంది అనేది ముందుగా ఇచ్చారు. అంటే దేని గురించి లెసన్ రాశారు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, సమస్యओं का हल करने के लिए सोचना జరూరీ హే. అంటే ఏదైనా సమస్యని పరిష్కరించాలంటే ముందుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇస్కే సాత్ సాత్ వివేక్ భీ హోనా చాహియే. దీంతో పాటుగా కొంచెం తెలివి కూడా ఉండాలి. హోనా చాహియే, చాహియే అంటే ఉండాలి అలాగా. ఓకే, నెక్స్ట్ ఇస్సే హర్ జగహ సఫలతా మిల్తీ హై. దీనివల్ల ప్రతి చోట మనకి సక్సెస్ అనేది దొరుకుతుంది. సఫలత అంటే సక్సెస్ అన్నమాట.
ओके, नेक्स्ट। इसी प्रकार कुछ कल्पित पात्रों के सहारे विवेक पाने की प्रेरणा देने वाली कहानी पढ़ेंगे। సో ఈ విధంగా కొన్ని కల్పిత పాత్ర అంటే మనం ఊహించుకున్న అంటే ఊహా పాత్రలు అనమాట. అది నిజంగా జరిగిందా జరగలేదా అనేది మనకు తెలియదు. కాబట్టి దాన్ని ఏమన్నాం, కల్పిత పాత్ర అంటే ఒక కల్పితమైన కథ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ప్రేరణ దేనే వాली కహానీ పढ़ेंगे అంటే ఈ కథ ద్వారా మనం మనకి మోటివేషన్ ఇచ్చే ఒక స్టోరీని చదవబోతున్నాం. ఓకే, సో ప్రేరణ అంటే ఏంటంటే ఇక్కడ మోటివేషన్, ప్రేరణ కలిగించడం అంటాం తెలుగులో కూడా. ఓకే, సో స్ఫూర్తి. ఓకే, సో ఇప్పుడు చూడండి, హోషియార్ కౌవా చిత్రకథ. సో కథ అంటే ఏంటి, స్టోరీ. చిత్రకథ అంటే ఏంటి అంటే డ్రాయింగ్, పిక్చర్స్ ద్వారా చెప్పే స్టోరీ అన్నమాట ఇది. ఓకే, సో హోషియార్ కౌవా అంటే ఇంటెలిజెంట్ క్రౌ. సో ఇప్పుడు చూడండి స్టోరీ మనం, సో ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుందా? సో ఇందాకలాగా చెప్పండి, ఈ పిక్చర్స్లో ఏమున్నాయి? इस चित्र में क्या क्या है? इस चित्र में पेड़, लोमड़ी, पर्वत, నది है. ఓకే, సో ఒక్కొక్క లైన్ చెప్పే కంటే ఒకే లైన్లో అన్నీ కలిపి కూడా చెప్పచ్చు. ఓకే, इस चित्र में कुछ पेड़ हैं, एक पर्वत है అలా కూడా చెప్పచ్చు, లేదా నార్మల్గా చెప్పిన పర్లేదు. इस चित्र में पेड़, पर्वत, लोमड़ी, నది, ఆది है. ఆది అంటే ఇంకా ఉండొచ్చు, అంటే మనం అంటాం కదా ఆది అంటే ఇంకా ఉన్నాయి బట్ ఏంటి చెప్పలేదు అని అర్థం. ఓకే, సో సరే, पेड़ का रंग क्या है? చెట్ల యొక్క రంగు ఎలాగుంది? पेड़ का रंग हरा है. ఓకే, సో క్యా అనే చోట ఇక్కడ హరా అని పెట్టాం, అంతే, కలర్ నేమ్ పెట్టాం. సో సెంటెన్స్ కంప్లీట్ అయింది అలా. సో చూడండి, ఇక్కడ జంగల్ మే లోమड़ी खाने की खोज में घूम रही थी. ఇక్కడ మనకి స్టోరీ చెప్తున్నారు. సో ఇందులో ఏముంది, జంగల్ మే. ఓకే, సో జంగల్ మే లోమड़ी खाने की खोज में घूम रही थी. సో అడవిలో. ఓకే, సో ఇక్కడ చూడండి, మే అంటే ఇంగ్లీష్లో దీన్ని మనం ఏమంటాం? ఓకే, సో ఇంగ్లీష్లో ఇన్ అంటాం. ఓకే, ఇన్, ఐఎన్. అంటే తెలుగులో లో అంటాం, అంటే అడవి లో అంటున్నాం కదా. సో అదే జంగల్ మే హిందీలో. ఓకే, నదిలో, నదీ మే అలాగా హిందీలో అంటాం మనం. ఓకే, నదీ మే క్యా హై? నదిలో ఏముంది? నదీ మే మछली హై, నదిలో ఫిషెస్ ఉన్నాయి అలాగా. సో ఇక్కడ అడవిలో నక్క, లోమడి అంటే నక్క అన్నమాట, ఫాక్స్. సో అడవిలో ఫాక్స్ ఏదైతే ఉందో అదేం చేస్తుందంట, ఖానేకి ఖోజ్ మే ఘూమ్ రహీ థీ. ఓకే, సో అది భోజనం గురించి తిరుగుతుందంట. సో నక్క మీకు తెలుసు కదా ఏంటంటే ఎక్కువగా అది తెచ్చుకున్న భోజనం కాకుండా వేరే వాళ్ళ భోజనాన్ని కూడా ఎప్పుడు దొరికితే తినేద్దామా అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో దాన్ని నక్క బుద్ధి అంటాం తెలుగులో మనం. ఓకే, సో అంటే వేరే వాళ్ళ ఏవైతే వస్తువులు ఉంటాయో వాటిని తీసుకోవాలని ఎవరైనా చూసినప్పుడు దాన్ని నక్క బుద్ధి అంటాం తెలుగులో కూడా. ఓకే, సో ఇక్కడ ఈ నక్క ఏం చేస్తుందంట, భోజనం గురించి తిరుగుతూ ఉందంట అలాగా. ఓకే, సో ఖోజ్ మే చూడండి, ఖానేకి ఖోజ్ మే. ఖోజ్ అంటే నెతకటం. ఓకే, ఏదైనా నెతకటాన్ని హిందీలో ఖోజ్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఘూమ్నా లేదా ఘూమ్ అంటే
తిరగటం. ఓకే. సో నక్క అడవిలో భోజనం గురించి వెతుకుతూ తిరుగుతుందన్నమాట. ఓకే. సో భూమి అని ఎప్పుడైనా వస్తే కనుక తిరగటం అని అర్థం చేసుకోండి. ఓకే. రామ్ జంగల్ మే ఘూమ్తా హై. సో రాముడు ఏం చేస్తున్నాడంటే అడవిలో తిరుగుతున్నాడంట. ఓకే. సో సెంటెన్స్ ఫార్మేషన్ అలా చేసుకోవచ్చు. సో ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి ఏం జరిగిందో చూద్దాం. पेड़ पर बैठे पेड़ पर बैठे कौवे के मुंह में रोटी देखकर लोमड़ी के मुंह में पानी भराया. సో చెట్టు మీద ఏదైతే మనకి ఈ క్రవ్ ఉందో ఆ క్రవ్ నోట్లో ఏముంది, ఒక రొట్టి ఉందంట. ఆ రొట్టిని చూసి ఈ నక్కకి నోట్లో నీరు వచ్చిందంట. నోట్లో నీరు రావటం అంటే అది తినాలనిపించింది అని అర్థం. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పర్ అని ఉంది కదా. పర్ అంటే మీద అని అర్థం. అంటే చెట్టు మీద అంటాం కదా, దాన్ని ఇక్కడ పర్ అన్నారు. ఇంగ్లీష్లో అయితే ఆన్ అంటారు, ఆన్ ద ట్రీ అంటారు అలాగా. సో చెట్టు మీద, పర్ అంటే మీద అని అర్థం. ఓకే. ఎగ్జాంపుల్ మీరు చెప్పండి. కితాబ్ పుస్తక్ పర్ కలం హై అన్నాను అనుకో, దాని మీనింగ్ ఏంటి? బుక్ మీద పెన్ ఉంది. ఓకే, అలా చెప్పచ్చు. లేదా హిందీ పుస్తక్ పర్ కలం హై, హిందీ బుక్ మీద పెన్ ఉంది. ఇంగ్లీష్ పుస్తక్ పర్ కలం హై, ఇంగ్లీష్ బుక్ మీద పెన్ ఉంది. అలాగే మీరు సెంటెన్సెస్ ఫార్మేషన్ చేసుకోవచ్చు. ఓకే. లేదా పేడ్ పర్ పంచీ హై, చెట్టు మీద పక్షి ఉంది. సో ఇది సెంటెన్స్ ఫార్మేషన్ ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. సో పేడ్ పర్ బైఠే కౌవే కే ముహ్ మే, సో చెట్టు మీద కూర్చున్న క్రౌ ఏదైతే ఉందో దాని నోట్లో ఒక రొట్టి ఉందంట. దాన్ని ఈ నక్క ఏదైతే ఉందో అది చూసింది. సో ఈ నక్క తమ్ముడు ఎవరైతే ఉన్నాడో, ఈ నక్క తమ్ముడు ఆ రొట్టిని చూసి తినాలనుకుంది. కాకపోతే అది ఎక్కడుంది? క్రౌ యొక్క నోట్లో ఉంది. దాన్ని ఎలా తినాలి ఇప్పుడు? సో ఈ నక్కకి ఏంటంటే నక్క బుద్ధులు ఎక్కువ కదా. సో ఇది ఆలోచించసాగింది, ఏదో అలా కొట్టేయాలి, ఈ రొట్టిని కొట్టిసి తినేద్దాం ఏదో అలా అనుకుంటుంది. సో ఏమనుకుంటుందో చూద్దాం. సో ఇప్పుడు అంటుందన్నమాట క్రౌతో ఏమని, లోమడీనే కౌవేసే కహా కౌవా భయ్యా. ఓకే. సో అనే ఈ నక్క అంటుంది. ఇప్పుడు ఏమందో చూద్దాం. సో అనయా కౌవా భయ్యా అనయా సునా హై కి తుమ్ బహుత్ అచ్చా గాతే హో. నేను విన్నాను అంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే మనతో ఏదైనా ఇప్పుడు వాళ్ళకి వర్క్ ఉందనుకోండి, సో వాళ్ళు ఎలాగా ఏదైనా సాయం అడగాలనుకోండి, ఎలా అడుగుతారు? అన్నయ్య నాకు ఈ సాయం చేయవా అంటారు. సో అలాగే ఈ నక్క కూడా ఏంటంటే అన్నయ్య అంటుంది. సో ఊరికే అంటుందా ఏంటి అనేది చూద్దాం. సో ఏమంటుందంటే సునా హై కి తుమ్ బహుత్ అచ్చా గాతే హో. సో నేను విన్నాను, అదేంటంటే నువ్వు బాగా పాడతావు అని నేను విన్నాను. మే ఏక్ బార్ తుమ్హారా గానా సుననా చాహతీ హూ. సో ఇప్పుడు నక్క అంటుంది అనమాట ఏమని అంటే, నేను ఒకసారి నువ్వు పాడితే వినాలనుకుంటున్నాను అని అంటుంది. సో ఎందుకని ఏంటనే చూద్దాము. కౌవా లోమడి और कौवे की पुरानी कहानी जानता था. సో ఇక్కడ ఏదైతే ఈ క్రౌ ఉందో దానికి ఈ నక్క ఇంకా క్రౌకి సంబంధించి ఒక పాత స్టోరీ ఒకటి ఉంది. ఆ కథ ఈ పక్షికి ఇప్పుడు తెలుసు అన్నమాట. ఓకే. సో అది గుర్తు తెచ్చుకుంటుంది ఏం జరిగింది ఒకప్పుడని. ఓకే. సో ఒకప్పుడు ఈ కథలో ఏం జరుగుద్ది అంటే, ఈ క్రౌ ఏం చేస్తుందంటే పాడమంది కదా నక్కని, పాడటం మొదలెట్టగానే ఆ రొట్టె పడిపోద్ది, నక్క పట్టుకెళ్ళి తినేస్తుంది. ఇది ఈ కథని ఒకసారి గుర్తు తెచ్చుకుంటుంది. ఒకప్పుడు ఇలాగ జరిగిన కథ ఒకటి ఉంది కదా అని అలా గుర్తు తెచ్చుకుంటుంది ఇప్పుడు. సో గుర్తు తెచ్చుకుని ఏం చేసిందో చూద్దాం. సో
कौवा रोटी को अपने पैरों के नीचे रख कर बोला. సో ఇదేం చేసిందంట, తను రొట్టిని కాళ్ళ కింద పెట్టుకుని, ఓకే, నీచే అంటే కింద, సో పేరంకి నీచే అంటే కాళ్ళ కింద పెట్టుకుని బోలా చెప్పిందంటే ఏమని, అచ్చా తుమ్ మేరా గానా సున్నా చాతే హో. ఓ అలాగా, నువ్వు నా పాట వినాలనుకుంటున్నావా తమ్ముడు అని మాట్లాడుతుంది. సో అక్కడ ఏంటంటే కనిపించింది అనమాట. సునా గోర్ సే జంగల్ చాహే కితనా భీ, सुनो गौर से जंगल वाला चाहे कितना भी दिमाग चला लो, नहीं छीन सकोगे मुझसे रोटी, मैंने भी सीखा है ये तुम भी जानो. సో ఇది పాడుతుందన్నమాట, ఇది పాట అనమాట. ఓకే, సో ఇది మనం పాడటానికి చూద్దాము ఎలాగొస్తుందో. सुनो गौर से जंगल वालों चाहे कितना भी दिमाग चला लो, नहीं छीन सकोगे मुझसे रोटी, मैंने भी सीखा है ये तुम भी जानो. సో ఇది పాట పాడిందనమాట. ఆ పాటకి మీనింగ్ ఏంటంటే, నువ్వు ఎంతైనా నీ తెలివిని ఉపయోగించుకో, కానీ నువ్వు నా నుంచి రోటిని లాక్కోలేవు. దీని గురించి నాకు తెలుసు. ఓకే, అంటే ఇది నేను కనిపెట్టాను, ఈ విషయాన్ని నువ్వు కూడా తెలుసుకో అని చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు నక్క అనుకుంటుంది ఏమని, అరే యా కౌవా తో బహుత్ హుషియార్ లగ్తా హై. సో ఓర్ బాబాయ్, ఇది కూడా చాలా తెలివైందా బాబు అని ఈ నక్కగా అనుకుంటుంది. ఏంటో ఇప్పుడు దొరుకుతుందో అని అనుకుంటుంది. సో లోమ్డీనే గానా సున్కర్ కహా. సో నక్క ఆ పాట విని అందంట ఏమని చూడండి, అచ్చా మిత్ర, ఓహ్ అలాగా ఫ్రెండ్, ఆప్కా గానా బహుత్ మధుర్ థా, మీ పాట చాలా బాగుంది. ऐसा गाना मैंने अभी तक नहीं सुना. ఇలాంటి పాట నేను ఇప్పుడు వరకు ఎక్కడ వినలే. मैं आपका नाचना भी देखना चाहता हूँ. మీరు నృత్యం చేస్తుంటే అంటే డ్యాన్స్ చేస్తే నేను చూడాలనుకుంటున్నాను. తుమ్ అచ్చా నాచ్ లేతే హో. సో నువ్వు బాగా డ్యాన్స్ చేస్తావని నాకు తెలిసింది. సో ఇప్పుడు ఇదేం చేసింది చూద్దాము. సో కౌవా రోటీ के टुकड़े को अपनी चोंच में पकड़कर नाचने लगा. సో అదేం చేసిందంట, క్రౌ అనేది ఏం చేసిందంటే ఆ రోటీని నోటితో పట్టుకుని డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసిందంట. సో మొత్తానికి ఆ రొట్టి అయితే వదలట్లేదు అది. ఓకే, సో లోమ్డీనే సోచా, ఓహ్ ఇస్ బార్ భీ మే సఫల్ నా హో సకా. సో నక్క అనుకుందంట, ఓర్ బాబోయ్ ఈసారి కూడా నేను అనుకున్నట్టు జరగలేదు. ఓకే, సో నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం. సో తర్వాత మళ్ళీ నక్క అంటుంది, లోమ్డీనే కహా రాజన్. ఓకే, అంటే ఇక్కడ బాగా గౌరవిస్తుంది. ఓకే, సో బాగా గౌరవించి మాట్లాడుతుంది. రాజన్ मैं आपका गाना और नाचना एक साथ देखकर अपना जन्म ధన్య మాన్నా చాహతీ హూ. సో ఏం చెప్తుంది అంటే నక్క, నువ్వు పాడటం ఇంకా డ్యాన్స్ చేయటం రెండు ఒకేసారి చూసి నా జన్మ తరించిపోయింది అనుకోవాలనుకుంటున్నాను, అంటే నా జన్మ ధన్యమైంది అని నేను అనుకోవాలనుకుంటున్నాను అని నక్క అంటుంది అనమాట. ఓకే, సో అప్పుడు ఇదేం చేసిందంటే క్రౌ మనకి అచ్చా లోమ్డీజీ, ఇప్పుడు క్రౌ కూడా గౌరవించి మాట్లాడుతుంది. అలాగా నక్క గారు, एक साथ गाने और नाचने के लिए मुझे శక్తి चाहिए. ఒకేసారి పాట పాడాలంటావు, డ్యాన్స్ చేయాలంటావు, సో కాబట్టి నాకు చాలా శక్తి కావాలి. ఇస్లియే మే పెహలే రోటీ ఖా లేతా హూ. కాబట్టి నేను ముందుగా రొట్టిని తినేస్తాను. బాద్ మే గాతే హువే నాచ్ దిఖాऊंगा. తర్వాత నేను రొట్టె తిన్నాక అప్పుడు నువ్వు అన్నట్టుగా పాడుతూ డ్యాన్స్ చేసి చూపిస్తాను అని చెప్తుంది.
ఓకే. సో కౌవా రోటీ కో నిగల్ గయా. సో ఇక్కడ క్రౌ ఏం చేసిందంట, ఆ రొట్టిని తినేసింది. కౌవా బోలా. సో తర్వాత ఏం చెప్పింది, రుకో मेरे मित्र मेरा गाना और नाचना देखे बिना ही चले जाओगे, అరే రుకో రుకో. సో అది రొట్టె తినగానే నక్కేం చేసింది, ఇంకా ఇంకా అయ్యే పని కాదు, సరే ఇంకానే వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోతుంటే అప్పుడు ఇది క్రౌ అంటుంది ఏమని, ఓ ఫ్రెండ్ ఆగు, నా నా యొక్క పాట ఇంకా డ్యాన్స్ చూడకుండానే వెళ్ళిపోతున్నావు ఏంటి, ఆగు ఆగు అంటుంది. సో ఇక్కడ నక్కేమనుకున్నప్పుడు చూద్దాం, హే భగవాన్ యా కౌవా తో బడా హోషియార్ హే. ఓర్ దేవుడా, ఈ క్రౌ అయితే చాలా ఇంటెలిజెంట్గా ఉంది, చాలా తెలివైన దానిలాగా ఉంది. అప్పుడు మేరీ భూక్ మిటేగి కేసే, ఇప్పుడు నా ఆకలి ఎలా తీరుతుంది దేవుడా. చలో ఆర్ వహీ ఆర్ కహీ ఢూంఢతీ హూ. సరే నేను ఇంకెక్కడైనా వెళ్ళి వెతుక్కుంటాను అని అంటుంది నక్క. ఓకే. సో ఇక్కడ మనకి నీతి ఏంటి అంటే కథ ద్వారా తెలిసింది, सोच विचार कर विवेक से काम करने पर व्यवहार में परिवर्तन आता है और बुद्धि का विकास होता है. ఏదైనా సరే ఆలోచించి తెలివిగా పనిచేస్తే కనుక మన యొక్క బిహేవియర్లో మార్పు అనేది వస్తుంది. దానివల్ల ఏంటంటే బుద్ధిగా వికాస్ హోతా హై, దానివల్ల తెలివి పెరుగుతుంది. ఓకే, అంటే ఏదైనా ఆలోచించి చేయాలి. ఓకే. సో చూడండి ఇక్కడ క్రౌ మనకి ఆ రొట్టి పట్టుకుని కూర్చుంది. సో కూర్చున్నప్పుడు నక్క దాన్ని ఏదోలాగా దాని నుంచి ఆ రొట్టిని తీసుకోవాలని చాలా ప్రయత్నించింది, కానీ క్రౌ ఇక్కడ ఏం చేసింది, తెలివిగా ఆలోచించింది. ఓకే. సో అదనమాట. సో క్రౌ అనేది ఇంగ్లీష్లో మనం అంటాం అనమాట. ఓకే. సో నక్కని ఇంగ్లీష్లో ఏమంటారు, ఫాక్స్ అంటారు. ఇది మీకు సారాంశం అనమాట, కథ యొక్క సారాంశం ఇచ్చారు. మనం ఇప్పుడు దాకా చదివిందే, కాకపోతే అది షార్ట్గా ఇచ్చారు. షార్ట్గా అయితే ఎలాగొస్తుంది ఏంటి అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ ఇక్కడ కొన్ని మీనింగ్స్ చూద్దాము. సో మీనింగ్స్లో జంగల్ 1 అడవి, ఖోజ్ ఢూంఢనా వెతకడం, చురానా దొంగలించటం, మధుర్ మీఠా అంటే స్వీట్గా పాడు అంటది కదా అది, తీపి స్వీట్నెస్. ఓకే. శక్తి తాకత్, తెలుగులో కూడా శక్తి అని అంటాం. భయ్యా భాయ్, భయ్యా అంటే అన్నయ్య అని అర్థం. ఓకే. నెక్స్ట్ వచ్చి पैर లెగ్స్, హోషియార్ బుద్ధిమాన్ ఇంటెలిజెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చి శృతిలేఖన అంటే మీకు క్లాస్లో ఇది మామూలు వర్డ్స్ చెప్తారు. సో చెప్పినప్పుడు మీరు స్పెల్లింగ్ చూడకుండా రాయాలి. ఓకే. సో స్పెల్లింగ్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇదన్నమాట మీ లెసన్. ఏంటిది లెసన్ నేమ్ వచ్చి హోషియార్ కౌవా చిత్రకథ. సో పిక్చర్ స్టోరీ అన్నమాట ఇది. ఓకే. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.